శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు రాజకీయ విశ్లేషకులు తిరుపతి చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, ఇది ప్రకాష్ రాజ్ గారు మాలో ఉన్నప్పుడు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు గెలవలేదు. అట్లాంటిది ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని ప్రతిసారి విమర్శిస్తూ వస్తున్నాడు. మీకు ఏ స్థాయి ఉంది అన్నట్టే కొందరు విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ మీరు సినిమా వాడిగా చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ హీరోగా మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా? రెండు విభాగాలు. రాజకీయ నాయకుడు అన్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక నువ్వు పబ్లిక్లో బతుకుతున్నావు, పబ్లిక్ దయాదాక్షిణ్యం మీద బతకాలనుకున్నా డెఫినెట్గా ఎవ్రీబడి హెస్ గాట్ రైట్ టు నీ తప్పులు ప్రశ్నిస్తుంది. సినిమా హీరోగా అనేది వేరు. సినిమా హీరో కనుక రాజకీయాల్లోకి వచ్చినాక ఏం మాట రామారావు అంతటా ఆయనే విమర్శించారు. నువ్వెంత రామారావు గారి ముందు? రామారావు గారిని, ఎన్టీఆర్ని, మహామోహులు రాజకీయాలకు వస్తే ప్రజలు ప్రశ్నించారు, విమర్శించారు. సినిమా వాడి అంటే సినిమాలోనే ఉంటే నేను మాట్లాడు, నీ సినిమా నీ ఫీల్డ్. నువ్వు రాజకీయాలకు వచ్చినాక మాట్లాడతావు. అక్కడ ఓడిపోయాడు కనుక ఇక్కడ మాట్లాడకూడదు, తప్పుడు మాట్లాడి ఊరిని కంపారిజన్, అవగాహన లేని కంపారిజన్ తప్పితే వాడు మాట్లాడతాడు, ఎవడైనా మాట్లాడతాడు. ఇది యాక్చువల్గా ప్రకాష్ రాజ్ గారు అనేది ఏంటంటే, మీరు ఎందుకు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, మీరు కూడా తిరిగి దాడి చేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఇట్లాంటి మాటలు ఏంటి అది మీరు అడిగారా? మీడియా అడిగారా? వాళ్ళ ప్రకాష్ రాజ్ అన్నాడని మాట్లాడుతున్నారు అంతే. ఆ మాట ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక వ్యక్తి ఈ రౌడీ భాష మాట్లాడటం కరెక్టా? నువ్వు రెచ్చగొట్టతాం జనాల్ని, కరెక్టా? ఆ రోజు గతంలో కూడా గేమ్ చేంజర్ విషయంలో కూడా అలాగే ఫంక్షన్లో మాట్లాడాడు. వెళ్ళండి డూర్ అని వెళ్ళండి, ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు మీడియా ఇది జగన్ ఏదో ఎవరో సంబంధం లేకుండా జగన్ మీద విరుచుపడుతున్నారు. అప్పుడు మరి ఓపెన్గా రెచ్చగొట్టాడు. ఏం చేస్తారు మీరు? చేసి వెళ్ళాలి. మరి అన్న గంటలోనే వాళ్ళ ఇద్దరు పిల్లలు బైక్లో వెళ్ళి చచ్చిపోయారు. దాన్ని ఆ రోజు మీడియా ప్రశ్నించాల. మీడియాకి ఇంత ఉచ్చబొట్లు ఏంటి? మీడియాకి ఈ కూటమిని ప్రశ్నించడానికి, పవన్ గురించి మాట్లాడటానికి ఎందుకంత భయం? అందరూ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సినిమాలు చూడండి అయ్యా, సినిమాల మీద. రాజకీయాల్లో ఫ్యాన్స్ ఏంటి బాబు? రాజకీయాల్లో ఒక అది ప్రభుత్వం, నాయకులు కూడా మన వాళ్ళు ఉంటారు కదా సార్, ఫ్యాన్స్ ఉంటారు కదా. ప్రభుత్వం. మీరు జర్నలిస్ట్ ఫ్యాన్స్ అవ్వద్దు. ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఉంటారు, ఫ్యాన్స్ వాకేవాళ్ళు, భజన చేసేవాళ్ళు ఉంటారు. మీరు అదే వాళ్ళు ఫ్యాన్స్ అడిగే ప్రశ్న ఎందుకు? ప్రజలు అడిగే ప్రశ్నలు అడగండి. ఇందులో ప్రజలు కూడా ఉన్నారు సార్. ప్రజలు అడిగే ప్రశ్నలు, మాకు అది లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు, అవి అడగండి. అవి అడుగుతున్నారు, ఎక్కడ అడగరు. ఫ్యాన్స్ వాగుతూ ఉంటారు. ఫ్యాన్స్కే ఉంది, వాళ్ళకి పని పట్టలేదు. వాళ్ళకి చేయి కొట్టడం, భజన చేయడం చూస్తే ఫ్యాన్స్ కూడా కాదు. ప్రజలు వేరు. ప్రజలు కష్టాలు మిమ్మల్ని నమ్మి, పవన్ కళ్యాణ్ నమ్మి ఈయన మాటలు చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అన్నాడు? నాది పూచి, వాలంటీర్స్ నాది పూచారు. ఏది సంవత్సరం అయిన ఇంతవరకు ఏది? అది అడగండి. ఒక్క జర్నలిస్ట్ మీరు మాట్లాడుకుని ఎంత పవన్ అంటే ఫ్యాన్స్ లాగా మీరు కూడా, మీడియా కూడా ఫ్యాన్స్ లాగా తయారైతే ఎట్లా? మీడియా ప్రజల తరపున మాట్లాడాలి. అది ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ప్రజల తరపున వాళ్ళ తప్పిదాలను ప్రశ్నించాలి, మంచిని పొగడాలి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఏం మాట్లాడతారు? ప్రశ్నిస్తే అసలు ఎంత విచ్చలవిడతారు ఎందుకు ఉంటుంది? వాళ్ళ అహంకార మాటలు, అహంకారపు ధోరణి. ప్రజలు ప్రశ్నించకపోబట్టే, మీరు మీడియా ప్రశ్నించకపోబట్టే మీడియా ఎంతసేపు భజన చేయటమే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఒకటే డిప్యూటీ సీఎం అయినాడు. గత ప్రభుత్వంలో 4 డిప్యూటీ సీఎం. ఏంటంట ఏదో కనీ వినీరుగురు డిప్యూటీ సీఎం అయిపోయాడు అన్నట్టు. ఎంతోమంది డిప్యూటీ సీఎంలు. పోయినసారి 4 డిప్యూటీ సీఎంలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏమిటో డిప్యూటీ సీఎం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్పెషల్. డిప్యూటీ సీఎం ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మినిస్టర్, అంతే. అది కాకపోతే డిప్యూటీ ఇతర మినిస్ట్రీలతో అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు ఉంటుంది. అదే వస్తే ఈ ఆర్డర్లు చేసే దానికి, డెసిషన్లు తీసుకోవడానికి ఏమీ లేదు. సీఎంఏ. అయితే నాగబాబు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అడ్జస్ట్ చేసుకోవాలనే సరే 15 సంవత్సరాలు మనం బానిసత్వం చేయాలి. 15 మనం అదే కలిసి ఉండాలి, బానిసత్వం చేయాలి. చంద్రబాబుకు ఊడిగం చేయాలి. చంద్రబాబు దగ్గర ఎందుకన్నా మనం అంత పుచ్చుకున్నాము. చంద్రబాబు దగ్గర 30 పుచ్చుకున్న కూలీకి మనం
న్యాయం చేయాలి కనుక 15 సంవత్సరాలకు సరిపడా ఆయన పుచ్చుకునేసాం మనం, ఇంకా పుచ్చుకుంటాం కనుక ఆయనకి మనం ఊడిగం చేయాల్సిందే. ఆయన తిట్టినా ఉమ్మూసినా తుడుచుకుని వెళ్ళిపోవాల్సిందే తప్పితే ఏం చేసాం లేదు ఓపెన్గా ఓకే. ఆయన చెప్పాడు అంతే. ఇంకొక మాట కూడా అన్నాడు సార్, ఏమన్నాడంటే నేను వచ్చేసి ఇప్పుడు జనసేనలో ఏ పదవి అయినా కోరుకోను అని చెప్పేసి అన్నారు. కానీ ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నారు మరి? అదే ఆయన మాటలకి చేతలకి ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కుటుంబ రాజకీయాలు వద్దన్నాడు, అవును. ఎమ్మెల్సీ పదవిగా అన్నయ్య ఇప్పించాడు. వీళ్ళు మాటలకి వర్మని నువ్వే రక్ష నీ చేతిలో పెడతా మళ్ళీ వర్మ కర్మ అంటారు. అవును. వాళ్ళ మాటలకి ఎప్పుడేం మాట్లాడతారు, ఎందుకేమో వాళ్ళకి అసలు నిలకడ లేదు, నిజాయితీ లేదు, రీతి లేదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. జనసేన అభిమానిగానే ఉండాలనుకుంటున్నా కానీ నేను ఒక కార్యకర్తగా ఉండాలనుకుంటా కానీ నాకు ఏ పదవి వద్దని చెప్పేసి మాట్లాడినా ఆయన ఎంత ఏమిటి, ఆయన వల్ల ఏంటి, ఆయన ఎలా ఉంటే ఏంటి, ప్రజలకి ఏంటి, ప్రజలకి నాగబాబు వల్ల ఏంటి చెప్పు. అంటే వద్దన్నాడు కదా సార్, నాకు ఒక కార్యకర్తగా ఉంటాను ఆయన ఎమ్మెల్సీ వద్దని పదవి ఎందుకు తీసుకున్నారు? తీసుకుని వాళ్ళు వాళ్ళ కుటుంబ రాజకీయ వాళ్ళు ఉన్నారని తీసుకున్నారు. దానికి కూడా పెద్ద ప్రశ్న, వాళ్ళకి ప్రజలకి ఏంటి, ప్రజలకి ఏమన్నా ప్రయోజనం ఉందా? నాగబాబు ప్రజల్లో జీవితంలో ఎన్నాళ్ళు గడిపాడు, ప్రజల క్షేత్రంలో ఎన్నాళ్ళు ఉన్నాడు, ఇవాళ అతను ఆ పదవిలో కూర్చోడానికి ఏ రకంగా అర్హుడు, ఆ అవకాశం ఉంది అనుభవిస్తున్నారు అంతే తప్పితే వీళ్ళకి యోగ్యతలు లేవు, అర్హతలు లేవు. అయినా సరే అదృష్టం వాళ్ళకి ఈ కూటమి గెలవటం, కూటమి బుధాల మీద ఎక్కి కూర్చొని ఏదో వీళ్ళే అసలు అన్నట్టు వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ మాటలు కూడా పట్టించుకుని నాగబాబు మాటలకు కూడా పట్టించుకుని వాటికి కూడా ఏదో పెద్ద మహానుభావుడు మాట్లాడినట్టు అనవసరం. ఒకటి సార్, నాగబాబు గారు మాట్లాడింది ఏంటంటే నాకు ఎలాంటి పదవి వద్దు, మన కార్యకర్తగా ఉండాలని చెప్పారు కదా, అది వీడియో వేరే ఒక అతను సోషల్ మీడియాలో చూసి ఏమన్నంటే మరి మీకున్న పదవిని రాజీనామా చేసేసి వేరే కార్యకర్తకి ఇవ్వండి అన్నారు. ఎవడో అనేవాడు, నువ్వు నన్ను అడగద్దు, ఎవడో అనవాడు, ఎవడో చెప్పు. సోషల్ మీడియాలో ఎవడో అనవాడు, ఎవడో సన్నాసి అడ్రస్ లేడు, వాడు ఎవడో మాట్లాడేదానికి నన్ను ఎందుకు సమాధానం అడుగుతావు? నాగబాబు మాట్లాడేదానికి సమాధానం చెప్తావు. నాగబాబు మాట్లాడింది, అతను అలాంటి మనుషులే, వాళ్ళు మాట్లాడతారు, రేపు మారుస్తారు, వాళ్ళకి నిలకడలేదు కనుక అలా మాట్లాడతారు. ఇంకెవడో కర్ణాగడ అడ్రస్ లేనాడు, ఎవడో సోషల్ మీడియా మాట్లాడితే వాడు ఎవడో మాట్లాడితే నీ సమాధానం చెప్పడం ఏంటి? అంటే వైసీపీ ఓకే సార్, ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో పేరు చెప్పు నాకు మాట్లాడు.